ఈరోజు కుమ్మరవాండ్లపల్లిలో ఉదయం 11-12 మధ్యలో ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ బ్లాస్ట్ అయ్యి నలుగురు చనిపోవడం జరిగింది. అలాగే 21 మంది ఇంజర్డ్ అయినారు. వారిలో కదిరి హాస్పిటల్లో దాదాపు 14 నుంచి 15 మంది ఉన్నారు. మిగతా వారికి చికిత్స నిమిత్తం అనంతపూర్కు తరలించడం జరిగింది. ఎవరైతే ఈ చనిపోయినారో వారికి వారి కుటుంబాలకి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే ప్రగాఢ సంతాపం కూడా తెలియజేస్తున్నాం. 3-3:30 మధ్యలో ఈరోజు మధ్యాహ్నం మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి కదిరిలో కుమ్మరవాండ్లపల్లిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఆరా తీసినారు. అంటే ఇది ఎంత సీరియస్ విషయం ఉంటే ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతున్నారు. మా ప్రియత నాయకులు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. కాబట్టి వారి తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మా తరపున ప్రతి ఒక్కరి తరపున మేము ప్రగాఢ సానుభూతి అలాగే సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే ఇంజర్డ్ అయినారో వారి కుటుంబాలకు కూడా మేము సానుభూతి తెలియజేస్తున్నాం. మేము ఈ గవర్నమెంట్కు చెప్పేది ఏమంటే ఏదైతే ఈరోజు ఈ సంఘటన జరిగిందో చనిపోయిన వారికి పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే ఇంజర్డ్ అయిన కుటుంబాలకు ఎవరికైతే ఇంజర్డ్ అయినారో వారికి కూడా మీరు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలకు కూడా మీరు ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో ఈ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ పెట్టి వారు ఎవరికి తెలియకుండా అన్లైసెన్స్డ్ వీరు ఎవరైతే ఈ పొజిషన్లో పెట్టినారే వారు తక్షణమే ఈ శిక్ష పడేలా చేయాలని. ఎందుకంటే 4 ప్రాణాలు పోయాయి. అలాగే దాదాపు 21 మంది ఈరోజు ఇంజర్డ్ అయినారు. హాస్పిటల్కి గవర్నమెంట్ ఆసుపత్రికి మేము పోయి పరామర్శించకపోతే ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు, బాధల్లో ఉన్నారు, షాక్లో ఉన్నారు. కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరూ కలెక్టర్ గారు కానీ ఇప్పుడే వచ్చిపోయారు, ఎస్పీ గారికి అలాగే ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏమంటే ఇలాంటివి పునరావృతం కాకుండా మీరు కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైతే దీనికి కారకులైనారో వాళ్లకు తగిన శిక్ష పడేలా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం.